భాగమే కదా. అమరావతి వద్దని చెప్పలేదే, ఈ రోజు చెప్పలేదు, మొన్న చెప్పలేదు, ఎప్పుడూ చెప్పలేదు. అమరావతి వద్దన్నటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చెప్పలేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో అమరావతి కూడా భాగస్వామ్యం కదా అని చెప్పి మేం చెప్తా ఉంటే లేదు మాకు అమరావతే కావాలంటారు. ఎప్పుడైతే దీని మీద పెద్ద ఎత్తున చర్చ మొదలైందో చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్నటి నుంచి ఆయన వర్షన్ మార్చాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త కారిడార్లు అంటున్నారు. విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు ఒక కారిడారు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు ఒక కారిడారు, తిరుపతి కేంద్రంగా రాయలసీమ అంతా ఒక కారిడార్ అని చెప్పి కొత్త భాషను చెప్తున్నాడు. మేము చెప్పింది అదే కదా, ఆ రోజు మా విధానమే అది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా విధానమే అది కదా, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటిది కదా మా విధానం. నువ్వు మళ్ళీ ఏమంటావు, మళ్ళీ కొత్తగా ఇప్పుడు 4-5 టీవీ ఛానల్ పట్టుకొని నీకు కావాల్సినటువంటి టీవీ ఛానల్ పెట్టి నువ్వు వాళ్ళని ఏ రకంగా బెదిరించావు అని తెలుసు మాకు. ఇప్పుడు కొత్తగా గ్రోత్ కారిడార్స్ అని చెప్పి కొత్త మ్యాప్లు గీసి ప్రజల మీద రుద్దేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఈ మధ్య. నేను అడుగుతా ఉన్నా, ఈ మధ్యకాలంలో దాదాపు 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు పిలిచారు మీరు అమరావతిలో. 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు పిలిచారు అమరావతిలో. కోర్ క్యాపిటల్ ఏదైతే మీరు అంటున్నటువంటి అమరావతి, మీరు అంటున్నటువంటి ఆ 26-28 గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తప్ప ఈ డబ్బులు ఇంకెక్కడ ఖర్చు పెడుతున్నారు చెప్పండి. మచిలీపట్నం నుంచి మేము ఆ రోజు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5,500 కోట్ల రూపాయలు పెట్టి మచిలీపట్నం పోర్టు నిర్మాణం మొదలుపెట్టాం. దాదాపు 40-50% పనులు పూర్తి చేశాం. కనీసం మచిలీపట్నం పోర్ట్ నుంచి విజయవాడకి ఒక ఎక్స్ప్రెస్ వేని, ఒక రోడ్ని నిర్మించాలని చెప్పి ఒక ఆలోచన పడిందా మీకు? దానికి కనీసం 1,000 కోట్లు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తారా మీరు? లేదా ఆ రోజు మా హయాంలో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని చెప్పి ఆ రోజు పూనుకొని 2023 మే 3వ తారీఖున ఆ రోజు మేము శంకుస్థాపన చేసి ఈ రోజు మరో 2-3 నెలల్లో కమర్షియల్ ఆపరేషన్స్ కి రెడీ అవుతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి విశాఖపట్నం నుంచి భోగాపురం కనెక్ట్ చేస్తూ ఒక కాస్ట్లీ కారిడార్ని వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఆ రోజు గడ్కరీ గారిని తీసుకొని వచ్చి దాదాపు 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోడ్ నిర్మించాలని చెప్పి శాంక్షన్ తీసుకొని వచ్చి డిపిఆర్లు తయారు చేయించి అన్ని చేస్తే దాన్ని ఏం చేసావు, దాన్ని సముద్రంలో కలిపేశావు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే దారేది అని చెప్పి ప్రజలకు క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి. అంటే మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి అమరావతిలోనే పెడతారా? మీరు ఖర్చు చేసేటువంటి ప్రతి రూపాయి ఆ సిఆర్డిఏ రీజియన్ కోర్ క్యాపిటల్లోనే పెడతారా? అరే ప్రత్యేక హోదా అడగలేదు, రైల్వే జోన్ అడగలేదు. పోలవరం సంబంధించి 45 మీటర్ల కాంటూరు, 45 మీటర్లు ఎత్తు ఉండాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు 41 మీటర్లకే మేము కుదిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినా సరే దద్దమ్మల్లా మీరు మాట్లాడకుండా ఉన్నారంటే మీ చేతకానితనానికి ఇది పరాకాష్ట అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని పథకాలు, సరే మీరు ఇచ్చినటువంటి హామీలు ఎలాగా నిలబెట్టుకోలేదు, ఎలాగా నెరవేర్చరు, అది అందరికీ తెలుసు. నువ్వు తెచ్చినటువంటి డబ్బంతా కూడా ఒక దగ్గరే పోస్తే రేపు అమరావతి అనేటువంటిది ఒక గోస్ట్ క్యాపిటల్ గా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఉదాహరణలు ప్రపంచంలో అనేకమైనటువంటి ఉన్నాయి. గతంలో సింగపూర్, మలేషియా అనేటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు, అదే మలేషియాలో కోలాలంపూర్ క్యాపిటల్. ఇలా కాదు, చంద్రబాబు నాయుడు గారు లాగే ఒక తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి నాకు కోలాలంపూర్ వద్దు, పుత్రజయ అని చెప్పి కొత్త క్యాపిటల్ కడతానని చెప్పి ఆడికి వెళ్ళి కట్టాడు. ఇప్పుడు గోస్ట్ క్యాపిటల్, దయ్యాలు తిరుగుతున్నాయి అక్కడ. అంటే రాత్రి అయితే మనిషి కూడా ఉండడు అక్కడ. రేపు అమరావతి అనేటువంటిది కూడా ఆ పరిస్థితి వస్తుంది అనేటువంటి భయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంది. అభివృద్ధి ఉన్నటువంటి నగరాలను వదిలేసి, అభివృద్ధి చేయాల్సినటువంటి నగరాలను వదిలేసి